పోలీసుల వాళ్ళు చేసే ఇదే ఇన్వెస్టిగేషన్ ఏంటంటే వీళ్ళని పట్టుకొని వాళ్ళని పట్టుకోవాలి. వీళ్ళంతా జస్ట్ ప్రమోటర్స్, వీళ్ళు కాదు కదా, ఓనర్లు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకోవాలి. ఓకే, ఎవరైతే కనుక లీగల్ యాప్స్ సంబంధించిన ఓనర్లు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి, ఇల్లీగల్ మిస్యూజ్ చేస్తున్నారు. సో దానికి మనం ఏం చేయాలి, సహకరించాలి పోలీసులు. సో తేజ ఇంతమందిలో మొట్టమొదట సహకరించింది, భయపడుతూ అయినా సరే వచ్చి చేశాడు. మనం అతన్ని అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సో దీంట్లో విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. నేను అటు పోలీసులకు కూడా ఆయన ద్వారా ఇన్ఫర్మేషన్ చాలా ఆనెస్ట్ గా ఇప్పించడం జరిగింది. అతను వచ్చి మొత్తం వాళ్ళకి కావాల్సిన అన్ని వాళ్ళు డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అకౌంట్స్ కావచ్చు, ఆయన ఐడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు అడిగినవన్నీ కూడా ఆయన ఆనెస్ట్ గానే చెప్పారు. ఫైన్, అయిపోయింది. సో ఇలాగే ఎవరైనా సరే ముందుకు వచ్చి చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం తక్కువ ఉంటుంది. లేకపోతే దాక్కున్నావు అంటే ఎందుకు దాక్కున్నావు, ఎక్కడ దాక్కున్నావు, ఎత్తుకొని రావాల్సిన పరిస్థితి. అంత దూరం తెచ్చుకోవద్దురా బాబు. ఇది 5 సంవత్సరాల లోపు శిక్ష ఉండేది ఏదైనా సరే మీకు స్టేషన్ బెయిలబుల్. మీరు భీష్మించుకొని కూర్చొని పెద్ద చేసుకోకండి అనేది నేను చెప్తున్నా. అట్ ద సేమ్ టైం అదే డిస్కషన్ రాత్రి గ్రూప్ లో కూడా జరిగింది. ఏదైనా సరే ఇక నుంచి లీగలా ఇల్లీగల్ అనేది పక్కన పెట్టండి, మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అని చెప్పి మనం అందరం కూడా అక్కడ మేము చేసుకున్నాం. సో నేను చేసింది ఏంటంటే తేజాన్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు అనుకున్నారు, ఇండైరెక్ట్ గా పోలీసులను కూడా సపోర్ట్ చేస్తున్నాను.